హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు నిమ్మకాయ చారండి. ముందుగా ఇక్కడ చూపిస్తున్న రెసిపీస్ అండి అన్నీ. ఆనియన్స్, సోరకాయ, టమాటో, పచ్చిమిర్చి. ముందుగా పెసరపప్పు వేయించుకొని నానబెట్టుకున్నానండి. సాల్ట్ యాడ్ చేశానండి. సోరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఒక టమాటో అండి, ఒక ఆనియను, పచ్చిమిర్చి అండి మన కారానికి తగ్గట్టుగా, ఇంకా ఏం వేసుకోవద్దు కారము. ఇవి పచ్చిమిర్చి కారానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక విజిల్ సరిపోతుందండి. నానబెట్టాను కాబట్టి ఒక విజిల్కి ఉడుకుతుంది. 2 నిమ్మకాయలు, అవి కట్ చేసి నిమ్మ పులుసు తీసి పెట్టుకోవాలండి ఒక కటోరలోకి. ఇత్తులు లేకుండా తీసుకోవాలండి. పప్పు ఉడికిందండి. చాలా బాగుంటుందండి ఇది నిమ్మకాయ పెసరపప్పు చారు. కొన్ని వాటర్ వేసుకోవాలండి కొంచెం పల్చగా చేసుకోవడం కోసం. తాలింపు వేసుకొని నిమ్మ పులుసు పోసుకోవాలండి. ఇప్పుడు పోసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచండి. అయిపోయిందండి నిమ్మకాయ పెసరపప్పు చారు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.